పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుంచి 32 వరకు. వ్యభిచరింపరాదు అను శాసనమును మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు నొక్కి వక్కాణించుచున్నదేమన్నా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనెంచువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెను అని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు చెప్పినదేమన్నా, వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహమాడినటువంటి వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో క్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటలను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, హృదయము పరిశుద్ధానికి ఒక మెట్టుగా ఉండాలి అని పిలుస్తూ ఉన్నాడు. మన హృదయ పరిశుద్ధతకు దేవుడిచ్చేటువంటి ఒక పిలుపు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ హృదయము దేవునికి పవిత్ర మూలముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అందుకనే మనము కేటగిజం క్లాసెస్లో విని ఉండవచ్చు, హృదయ పరివర్తన చెందేటువంటి ఆ పాపములు ఏమిటి, ఆ పుణ్యాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వాటిలో మూల పాపములు 7 ఉన్నాయి. ఆ మూల పాపములు ఏమనగా, 1 అహంకారము, కోపము, మోహము, లోపము, భోజన ప్రియత్వము, మత్సరము, సోమరితనము. చూడండి, ఈ 7 మూల పాపములో మనము గమనించవలసినటువంటి విషయములు, 3వది మోహము అనేటువంటి మాట. ఈరోజు క్రీస్తు ప్రభువు కూడా పలికేటువంటి మాటలు కూడా ఇవే. ఈ వ్యభిచారము గురించి ప్రభువు మాట్లాడుతూ, ఈ వ్యభిచారానికి గల కారణమైనటువంటి ఆ మోహ తలంపులు, మోహపు ఆలోచనలను గురించి దేవుడు ఎక్కువగా ధ్యానించమంటూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మోహముతో చేసేటువంటి పనులు ఈ రోజులలో ఎక్కువైపోతూ ఉన్నాయి. అవి ఏమనగా, మన చేతిలో ఉండేటువంటి మొబైల్ ఫోన్ ద్వారా, మనము చూసేటువంటి సినిమాల ద్వారా, మనము చూసేటువంటి ఆ టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనము వీటన్నిటిని కూడా చూడవచ్చు. ప్రతి విషయము పైన మనము చేసినట్లయితే ప్రతీది కూడా మనిషిని మోహము అనేటువంటి ఆలోచనలోకి తీసుకుని వెళుతూ ఉన్నాయి. ఈ మోహపు ఆలోచనలను మన మైండ్లో ఎప్పుడైతే ఎక్కువగా నింపుకొని మనము జీవిస్తూ ఉంటామో, అప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వ్యభిచారము అనేటువంటి దానిలోకి అడుగు పెడుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు వ్యభిచారము గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా,
అది కాదు కావలసినది. ఈ వ్యభిచారము గురించి మీరు మాట్లాడేటువంటి సమయంలో ఈ వ్యభిచారానికి గల కారణమైనటువంటి ఆ మోహపు ఆలోచనలను, ఆ మోహపు కళ్ళను, ఆ మోహపు ఆలోచనలను, తెలివితేటలను ప్రతీది కూడా మనము గమనించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు పలికినటువంటి మాటలు అవే. ఏమంటూ ఉన్నారు? వ్యభిచరింపరాదు అని శాసనము మీరు వినియున్నారు కదా, కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెను మనస్సున వ్యభిచరించినట్లే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము మామూలుగా మనకు తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటాం, మొరక్కై వంగనేది మ్రాణై వంగున అంటూ ఉంటాం. ఈ మొక్కను చిన్నప్పుడే మనము సరైనటువంటి పద్ధతిలో దానికి కావలసినటువంటి ఎరువును వేసి దానిని చక్కనైనటువంటి కట్టు కట్టి దానికి నీళ్లు పోస్తే చక్కగా ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఎదిగేటువంటి సమయంలో తనకున్నటువంటి వేర్లను కూడా చక్కగా భూమిలోకి పాతుకొని పోయి చక్కగా నిటారుగా నిలబడుతూ ఉంటూ ఉన్నది. అప్పుడు గనక నీవు సరైనటువంటి పద్ధతి తీసుకోకపోతే, సరైనటువంటి క్రమంలో దానిని పెంచకపోతే అది అటో ఇటో వంగిపోవడమో, లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు కూలిపోవడమో ఏదో విధంగా జరుగుతూ ఉంటుంది. ప్రభువు పలికేటువంటి మాటలు కూడా ఇవే. నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క ఆ మాటలను నీ యొక్క జీవిత విధానానికి ఒక మార్గాన్ని చూపించేటువంటి ఆలోచనలుగా ఉండాలి నీ చూపుతో పాటు. కాబట్టి నేను వ్యభిచారము చేశాను, చేస్తేనే పాపము అనుకునేటువంటి వారి అందరికీ కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, వ్యభిచారము ముఖ్యము కాదు ఇక్కడ. వ్యభిచారము చేయడానికి నీవు తీసుకున్నటువంటి ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని గురించి మనము మాట్లాడాలి. ప్రభువు పలికినటువంటి మాటలు అవే. నీ యొక్క ఆలోచనలతో నీవు బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. నీ యొక్క చూపు ద్వారా ఈ వ్యభిచారము చేయాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నావు. నీ యొక్క మాటల ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా నీ జీవితాన్ని అటువైపుకు తీసుకొని వెళుతూ ఉన్నావు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ముందు వాటిని కట్ చేయమంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమంటూ ఉన్నాడు, నీ కుడికన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి వేయము అంటూ ఉన్నాడు. ముఖ్యంగా పాపమునకు దారి తీసేటువంటి వీటిని పెరికి వేస్తే వ్యభిచారము మనము చేయకుండా ఉండవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము ద్వారా మనము గమనించవలసినటువంటిది, నా హృదయ పరిశుద్ధతను నేను ఎప్పుడైతే జాగ్రత్త పరుచుకుంటూ ఉంటానో, నా హృదయంలో ఉండేటువంటి ఆలోచనలే కానీ, నా హృదయం నుండి వచ్చేటువంటి మాటలే కానీ, నా హృదయం నుండి వచ్చేటువంటి నా యొక్క చేష్టలే కానీ, వాటిని నేను జాగ్రత్త పడగలిగితే నేను ఎటువంటి వ్యభిచారంలోనికి అడుగు పెట్టకుండా ఉండవచ్చు అనేటువంటిది మనము గమనించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయము ఇదే. నా హృదయము పరిశుద్ధతకు ఒక మార్గాన్ని చూపించేటువంటి హృదయముగా ఉండాలి. అందుకనే పరిశుద్ధత అంటే కేవలము బయట మంచిగా కనపడము, లోపల నాకు ఇష్టమైనటువంటి విధముగా నేను ఉంటాను అంటే అది పరిశుద్ధత కాదు. దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని కలిగి జీవించడము. దేవునికి ఇష్టమైనటువంటి హృదయం ఎలా ఉంటూ ఉన్నది అంటే ఇతరులను గౌరవిస్తూ ఉంటాడు, ఇతరులను ప్రేమిస్తూ ఉంటాడు, ఇతర యొక్క ఆలోచనలకు మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. తన ఆలోచనలతో పాటు ఇతరుల యొక్క ఆలోచనలను కూడా ఆలోచింపచేయగలిగేటువంటి విధముగా తన జీవితాన్ని మలుచుకుంటాడు. కాబట్టి ఈరోజు యొక్క వాక్యము ద్వారా మనము ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా హృదయంలో నీ పరిశుద్ధతను నింపు ప్రభువా అంటూ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైనవో మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయములను పరిశుద్ధపరచండి. మా చెడు ఆలోచనల నుండి, పాపమునకు దారి తీసేటువంటి అలవాటుల నుండి మమ్మలను కాపాడండి. నీ సన్నిధిలో పవిత్రంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా.
ఆమేన్. నీవే మా జీవనం విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ నీవే మా ధైర్యం.